ఈ రోజుల్లో నమ్మక ద్రోహం అనేది ఒక కామన్ అయిపోయింది, యూనివర్సల్ అయిపోయింది. ప్రతి వాళ్ళు కూడా నమ్మించి మోసం చేయటమే. అసలు ఎందుకు నమ్మాలి, ఎందుకు మోసపోవాలి? మోసపోయిన తర్వాత వచ్చే అనారోగ్య సమస్యలు మీకు తెలుసా? అవి కంటికి కనిపించవు మై డియర్ ఫ్రెండ్స్. గుండెపై భారం పడిపోతుంది. అతిగా నమ్మిన వారు మోసం చేసినప్పుడు కలిగించే బాధ మీ గుండె పనితీరుని మందగిస్తుంది. ఒక్కొక్కసారి ఇది గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అంత మాత్రమే కాదు, బీపీ అమాంతంగా పెరిగిపోతుంది. నమ్మక ద్రోహానికి గురైనప్పుడు కలిగే కోపం, ఆందోళన, చిరాకు, వీటి వల్ల రక్తపోటు వచ్చేస్తుంది. అకస్మాత్తుగా పెరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏం పెరుగుతుంది? బీపీ అండి, బీపీ. ఇది మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందండి. అదే నమ్మక ద్రోహం మీ నిద్రను కూడా నాశనం చేస్తుంది. మీరు గమనించారా ఎప్పుడైనా? ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ రోజు మీకు నిద్ర పడుతుందా? ఆకలి అవుతుందా? ఎలా ఉంటుంది? అదేనండి నమ్మక ద్రోహం అంటే. మోసపోయిన ఆలోచనలు మెదడును ప్రశాంతంగా ఉండనివ్వు. దీనివల్ల నిద్ర కరువై మీ లివర్ హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. తద్వారా మీ జీర్ణక్రియ సమస్యలు వచ్చేస్తాయి. పేగులు సరిగా పనిచేయవు. మన మెదడు, జీర్ణ వ్యవస్థ ముడిపడి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. తీవ్రమైన మానసిక వేదన వల్ల కడుపులో మంట, అసిడిటీ మరియు అజీర్ణ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఏంటి, మసాలా తింటే కదా గ్యాస్ వచ్చేది, లేదా పచ్చళ్ళు తింటే కదా గ్యాస్ వచ్చేది అనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేసినట్టు. మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే ఆన్ ది స్పాట్ గ్యాసు వెన్నంటే ఉంటుంది. వెంటనే బుస్సును పొంగుతుంది, కడుపుబ్బరం వచ్చేస్తుంది, చికాకు, చెప్పటానికి వర్ణ తీర్థం మై డియర్ ఫ్రెండ్స్. తద్వారా మీ రోగ నిరోధక శక్తి అమాంతంగా పడిపోతుంది. దీర్ఘకాలికంగా బాధలో ఉండటం వల్ల శరీరంలో కార్టిజోల్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఫలితంగా రోగాల బారిన పడే అవకాశం చాలా ఎక్కువ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మన మెదడు చురుకుదనం తగ్గిపోతుంది. నమ్మక ద్రోహం వల్ల కలిగే షాక్ మెదడులోని చాలా రకాల కణాలపై ప్రభావం చూపుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీనివల్ల జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. దేని మీద కూడా దృష్టి పెట్టలేరు. అంత భయంకరంగా ఉంటుంది ఈ నమ్మక ద్రోహం. అంత మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఈ దిక్కుమాలిన నమ్మక ద్రోహం వల్ల కండరాల నొప్పులు కూడా వస్తున్నాయి. మానసిక ఒత్తిడి వల్ల శరీరం ఎప్పుడూ కూడా టెన్షన్లో ఉంటుంది. దీనివల్ల మెడ నొప్పి, వెన్ను నొప్పి మరియు కండరాలు పట్టేయటం వంటివి సంభవిస్తాయి. ఏ రిపోర్ట్ చూసినా నార్మలే, ఏ పరీక్ష చేసినా నార్మలే. కారణం మానసిక రోగం. ఈ మానసిక రోగం దిక్కుమాలిన వారి వల్ల వస్తుంది. అలాంటి దిక్కుమాలిన వాళ్ళు దూరంగా ఉంటేనే ఈ మానసిక రోగాలు కూడా మన దరిదాపుకి కూడా రాకుండా ఉంటాయి. అంత మాత్రమే కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఈ మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, మోసపోయిన వాళ్ళు తొందరగా ముసలోళ్ళు అయిపోతున్నారు. ఎప్పుడూ చింతిస్తూనే ఉంటారు. వాటి వల్ల చర్మంపై ముడతలు రావటం,
జుట్టు తెల్లబడిపోవడం వంటి లక్షణాలు చిన్న వయసులోనే కనపడుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. డిప్రెషన్ మరియు యాంగ్జైటీ, మోసం వల్ల కలిగే ఒంటరితనం మనిషిని మానసిక రోగిగా మార్చే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాల మీద కూడా తీసుకురావచ్చండి. జాగ్రత్తగా ఉండండి. ఆహారపు అలవాట్లు మారిపోతాయి. నమ్మకద్రోహం చేసిన వారిని మర్చిపోవడం కష్టమే కావచ్చు, కానీ వారి కోసం మీ విలువైన ఆహారాన్ని పాడు చేసుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. మీ శరీరం మీకు దేవాలయం లాంటిది. దాన్ని ఒత్తిడితో నాశనం చేయకండి. మీరు మీ కుటుంబానికి కావాలి మై డియర్ ఫ్రెండ్స్. మీరు లేని మీ కుటుంబానికి ప్రపంచంలో చీకటే మిగులుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉంటారు, మీ కుటుంబం కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటుంది. ధన్యవాదాలు.